హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది హీరోల విషయంలోనే జరిగితే మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి ఓ ఘటన డాక్టర్ రాజశేఖర్ విషయంలో జరిగింది. రాజశేఖర్ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు సినిమాలు ఆయనకి ఎక్కువ పేరు తెచ్చాయి. తమిళ్లో సినిమాలు చేస్తున్న సమయంలో ఒక సినిమాలో హీరోయిన్గా జీవితను ఎంపిక చేశారు. అప్పటికి వీరిద్దరూ కలిసి నటించలేదు. జీవిత డీ గ్లామర్గా ఉండడంతో తన పక్కన హీరోయిన్గా సరిపోదని భావించిన రాజశేఖర్ ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీగా ఉంటే బాగుంటుందని, జీవిత దానికి విరుద్ధంగా ఉందని దర్శక నిర్మాతలతో వాదించాడట. వెంటనే హీరోయిన్ని మార్చమని చెప్పాడు రాజశేఖర్. అతను చెప్పినదంతా విన్న తర్వాత అలాగేనని చెప్పారు దర్శక నిర్మాతలు. మరో 4 రోజుల్లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కబురు లేదు. దీంతో ఆ సినిమా ఆఫీస్కి ఫోన్ చేశారు రాజశేఖర్. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత 10 రోజులకు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే అందులో హీరో రాజశేఖర్ కాదు, వేరే హీరోతో ఆ సినిమా మొదలు పెట్టేశారు. హీరోయిన్ని మార్చమని అడిగినందుకు హీరోనే మార్చేశారు ఆ దర్శక నిర్మాతలు. ఆ తర్వాత రాజశేఖర్, జీవిత తెలుగు ఇండస్ట్రీకి రావడం, ఇద్దరూ కలిసి సూపర్ సినిమాలు చేసి హిట్ పేరు అనిపించుకోవడం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకొని అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు జీవిత, రాజశేఖర్.